ఏపీ వ్యాప్తంగా పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదుల వెల్లువ కొనసాగుతూనే ఉంది. కర్నూలు, విశాఖ, నెల్లూరు, అనంతపురం, శ్రీకాకుళం, అలాగే కర్నూలు, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో కూడా భారీగా ఫిర్యాదులు పోలీసులకు అందుతూ ఉన్నాయి. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై కఠిన చర్యలు తీసుకోవాలని వెంకన్న భక్తులు, టీడీపీ నేతలు, జర్నలిస్టు సంఘాల ఆందోళన చేపట్టారు. సినిమాలో మాట్లాడినట్లు రాజకీయాల్లో మాట్లాడితే సమాజం హర్షించదని, మచ్చలేని ఉన్నతమైన వ్యక్తిత్వం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుది అని పోసాని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పోసాని మరోసారి అవాకులు చవాకులు పేలితే బహిరంగ దాడులకు కూడా వెనుకాడను అంటూ కూటమి నేతలు గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. ఇతని పోసాని కృష్ణమురళి గారి మీద మన కనిగిరి ప్రాంత ప్రజల తరఫున ఆయన్ని పెద్దతన్ని టీటీడీ చైర్మన్గా ఎన్నికైన వ్యక్తిని, తిరుపతిలో మంచి కార్యక్రమాలు చేయడానికి ఎన్నుకోబడిన వ్యక్తిని ఈయన ఈ విధంగా దూషించడాన్ని మేము ఖండిస్తున్నాం సార్. ఇతని పోసాని కృష్ణమురళి గారి మీద Down, down, mental Krishna. Down, down. Down, down, mental Krishna. Down, down. Down, down, the bloody mental Krishna. Down, down. Down, down, the bloody mental Krishna. Down, down. Down, down, the bloody mental Krishna. Down, down. Down, down, అని పిచ్చుకుని వెంటనే సమాజానికి పట్టిన చీడ పురుగు పోసాని వెంటనే సమాజానికి పట్టిన పీడ పురుగు పోసాని వెంటనే సమాజానికి పట్టిన చీడ పురుగు మెంటల్ కృష్ణ వెంటనే డౌన్ డౌన్ ద బ్లడీ మెంటల్ కృష్ణ డౌన్ డౌన్ ద బ్లడీ మెంటల్ కృష్ణ ఇప్పటికే పలు పిఎస్లలో ఫిర్యాదులు రాగా పోసానిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు తిరుపతిలో పోసాని వ్యాఖ్యలపై విద్యార్థి సంఘాలు ఆందోళన చేపట్టాయి. పోసాని ఫోటోను దగ్ధం చేసిన విద్యార్థి సంఘాలు పోసానిని మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బిఆర్ నాయుడికి పోసాని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల పిఎస్లో పోసానిపై ఫిర్యాదు చేశారు టీడీపీ నాయకులు. పోసానిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అటు ఒంగోలులో పోసానిపై మండిపడ్డారు శ్రీవారి భక్తులు. ఒక పెద్ద వయసు ఉన్న వ్యక్తిని టీటీడీ చైర్మన్గా నియమించడం జరిగితే కమిట్మెంట్ ఉండి నీతి నిజాయితీగా ఉన్న వ్యక్తిని, నాయుడు గారిని, ఈ పోసాని కృష్ణమురళి అనే కుక్క అన్నరాని మాటలని అతన్ని అసభ్య పదజాలంతో దూషించడం జరిగింది. కులానికి ప్రాధాన్యత ఇచ్చి ఒకరికొకళ్ళ సపోర్ట్ ఉంటున్న కాలంలో కమ్మవాళ్ళు అనే వాళ్ళు వచ్చారని చెప్పి నువ్వు కమ్మ పొడకు పుట్టి ఉండి కూడా నోటికి ఏ మాట పడితే ఆ మాట వచ్చినందుకు చెప్పుతో కొట్టినా కానీ నీకు సిగ్గురాదు. ఇతని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేము TV5 వాళ్ళని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు మన నాయుడు గారు పరిపాలన చూసి అక్కడ పరిస్థితి వాతావరణం అంతా చూసి మాట్లాడాల్సింది పోయి పదవి ఇచ్చిన తర్వాత కుక్కలు మొరిగినట్టు మొరుగుతున్నారు. మీ అందరూ ఇది భావ్యం కాదు, తెలుసుకొని మాట్లాడండి ఏదైనా కానీ. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో పోసానిపై ఫిర్యాదులు చేశారు కూటమి నేతలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై రాజాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు కూటమి నేతలు. అయితే హిందువుల మనోభావాలపై పోసాని కృష్ణమురళి దాడి చేశారని ఆయనపై శ్రీవారి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ నాయకులకి, మీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి మీరు ప్రజాధనంతో మీ సోషల్ మీడియా డబ్బులు జీతాలు తీసుకుని మీరు మాకు చెప్తారా? మేము ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ మేము ఎక్కడా కూడా ప్రజల శ్రేయస్సు కొరకు మా నాయకులు ఏది చెప్తే ప్రజల అభిష్టం మేరకు మేము నడుచుకుంటాం. మేము ఎక్కడా కూడా తప్పు చేయం కనుక మరొకసారి హెచ్చరిస్తున్నాం.
తప్పు చేసిన వాళ్ళని వైసీపీ నాయకుల్ని సోషల్ మీడియాలో ఎవరైతే వికృత శాసన చేస్తారు అందరూ కూడా జైలు వేయాలని కేసులు పెట్టాలని ఈ రాజధాని నియోజకవర్గం వినిపించుకుంటూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో పోసానిపై ఫిర్యాదులు చేశారు కూటమి నేతలు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోసానిపై గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. అయితే హిందువుల మనోభావాలపై పోసాని కృష్ణమురళి దాడి చేశారని, ఆయనపై శ్రీవారి భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద కానీ లోకేష్ కానీ వేరే విధంగా యూజ్ చేస్తూ ఒరే బ్రోకర్ పోసాని మురళీకృష్ణ, గత వైసీపీ నిరంకుశ పాలనలో ప్రజాపక్షమై నిజంగంటే అప్రజాస్వామిక నిర్ణయాలని ఎండగట్టినటువంటి ఏకైక ఛానల్ దమ్మున్న TV5 ఛానల్. నిజంగంటే బిఆర్ నాయుడు గారికి అత్యున్నతమైనటువంటి టీటీడీ చైర్మన్ పదవి ఇస్తేనే ఆక్రోశంతో ఊగిపోతున్నావే, అదే మీ నాయకుడు పనికిమాలిన వ్యక్తి ఎంతమందికి భజన పరులకు నిజంగంటే ఒక్కటే ఒక నేపథ్యము, ఒకే ఒక సామాజిక వర్గానికి రాష్ట్రమంతా ఊడియంగా అంటగడితే మాట్లాడేటటువంటి వ్యక్తివి నువ్వు. మనుషులు చొప్పులు తీసుకొని నీకు ఖచ్చితంగా అంటే దండయాత్ర చేస్తారు. నీకు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ఖచ్చితంగా అంటే బిఆర్ నాయుడు గారి మీద చేసినటువంటి మాటలన్నింటినీ వెనక తీసుకుంటే సరే, లేదంటే నీ ఉనికికే ప్రశ్నార్థకంగా మారుతుందని చెప్పి కూటమి నాయకుల తరఫున గట్టిగా హెచ్చరిస్తున్నా. వైసీపీ నేత పోసాని కృష్ణమురళిపై చిత్తూరు జిల్లాలో పీలేరు అర్బన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు షేక్ మస్తాన్ సాహెబ్. మహోన్నత వ్యక్తిత్వం ఉన్న బిఆర్ నాయుడుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, నిరాధార ఆరోపణలు చేయడం, వ్యక్తిత్వ హననానికి పాల్పడడం, సనాతన ధర్మాన్ని అవమానించడమేనని ప్రజలు అంటున్నారు. వెంటనే పోసానిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. అత్యంత పవిత్రమైన తిరుమల దేవస్థాన చైర్మన్గా ఉన్న వ్యక్తిపై అవమానకరంగా మాట్లాడడం భక్తుల మనోభావాలను కించపరచడమేనని ఫిర్యాదులో పేర్కొన్నారు భక్తులు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీ నేత పోసానిపై ఫిర్యాదులు వెల్లువలా నమోదవుతున్నాయి. సత్తెనపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. టీటీడీ చైర్మన్పై పోసాని వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. పోసాని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోసారి పోసాని అవాకులు చవాకులు పేలితే బహిరంగ దాడులకు కూడా వెనుకాడమని వార్నింగ్ ఇచ్చారు. కృష్ణమురళి ప్రభుత్వం మారిన తర్వాత కూడా తెలుగుదేశం పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఇంకా తన పైశాచికత్వాన్ని బయటపెట్టుకుంటా ఉన్నాడు. అలాంటి పోసాని కృష్ణమురళి మీద ఈరోజు సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ రిజిస్టర్ చేసి పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేగాక నిన్న బిఆర్ నాయుడు గారు టీటీడీ బోర్డు చైర్మన్గా పదవి స్వీకారం చేసిన దగ్గర నుంచి మరి ఆయన వ్యక్తిగతంగా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నాడు. మరి వ్యక్తిగతంగా ఆయన ఎంతో మంచిగా స్వభావం గలవాడు. అలాగే గతంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన ఏనాడు రాజకీయ కుటుంబం నేపథ్యం ఉన్న కుటుంబంలాగా ప్రవర్తించిన వాడు కాదు. ఈరోజు ఎవరైతే టీటీడీ బోర్డు చైర్మన్లుగా చేశారో జగన్ గారి ప్రభుత్వంలో మరి వాళ్ళందరూ అవినీతి బయటకు వచ్చిందని, ముఖ్యంగా ఈ కల్తీ నెయ్యి గురించి బయటకు వచ్చిందని చెప్పేసి కలవరపాటుకు గురై ఈనాడు టీటీడీ బోర్డు చైర్మన్ గారి మీద కూడా వాళ్ళు విమర్శలు చేస్తూ ఉన్నారు. ఇక ముందు ఇలాంటి పిచ్చి వాగ్దానాలు, ఇలా పిచ్చిగా మాటలు ఎప్పుడు మాట్లాడకూడదని చెప్పేసి పోసాని కృష్ణమురళిని హెచ్చిస్తూ ఉన్నాం. పోసాని మురళీకృష్ణని ఒక మనిషి అనుకోవటం కూడా తప్పేనండి మా దృష్టిలో. ఎందుకంటే కుక్క కన్నా హీనంగా, చాలా దారుణంగా ఆ పదాలు ఎవరు వినకూడని, మాట్లాడకూడని పదాలన్నీ కూడా మాట్లాడటం మొదలుపెట్టాడు. వైసీపీ అధికారంలో ఉండగా అలాగే మాట్లాడాడు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, లోకేష్ గారిని కూడా అదే మాటలు మాట్లాడాడు. ఆఖరికి వాళ్ళ భార్య పిల్లల్ని కూడా, ఇంట్లో వాళ్ళని కూడా, పరువు మర్యాదలు కూడా బయటపడేసి మాట్లాడినటువంటి పరిస్థితి పోసాని మురళీకృష్ణ. ఇవాళ TV5 నాయుడు గారు తిరుపతి బోర్డు చైర్మన్గా
పార్టీ గుర్తించి గౌరవించి ఆయన భక్తి ఛానల్స్ పెట్టి భక్తి కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు అనేక సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నటువంటి వ్యక్తి నాయుడు గారు. ఆ నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారు గుర్తించి తిరుపతి బోర్డు చైర్మన్గా ఇవ్వడం జరిగింది. ఎక్కడ మీ అవినీతి బయటపడుతుందోనని టీవీపై నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా తాడేపల్లి కొంపలో అన్నీ పగిలిపోతూ ఉన్నాయి. ఎక్కడ మా అవినీతి బయటకు వస్తుందో, ఎక్కడ మమ్మల్ని తీసుకెళ్ళి ఏ కోర్టో ఏ జైలో ఏ రోడ్డు పాలో చేస్తారు వీళ్ళు అని చెప్పని దాంతో భయపడి ఇవాళ పోసాని మురళీకృష్ణ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ సత్తెనపల్లి టౌన్ స్టేషన్లో సిఐ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. కేసు పెట్టమని, అది ఫైల్ చేయాలి, పోసాని మురళీకృష్ణని అరెస్ట్ చేయాలి, చట్టపరంగా యాక్షన్ తీసుకోవాలని చెప్పనని మేము ఈరోజు అందరం కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్కి రావడం జరిగింది.